నమస్తే, వెల్కమ్ టు ధర్మ యుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో నిన్న మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎక్కడైతే శపథం చేస్తున్నారో అండ్ ఆయన క్యాబినెట్ మంత్రులుగా ఎవరినైతే నిర్ణయించుకుంటున్నారో, ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో అదే టైంలో జమ్మూ కాశ్మీర్లో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగిందన్నమాట. సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. టెర్రరిస్ట్ అటాక్స్ అన్నవి మన భారతదేశం పైన లేకపోతే ప్రపంచంలోని ఏ దేశాలపైన కూడా ఇవి కొత్త కావు. కాకపోతే భారతదేశంలో అంతరించిపోయింది, అసలు టెర్రరిస్ట్ అటాక్స్ జరగట్లేదు అనుకునే టైంలో మేము ఉన్నాంరా బాబు, ఇంకా మేము మిమ్మల్ని చంపుకు తింటాము అనేసి చెప్పుకోవడానికి, అంటే మేము ఉన్నాము అనేసి ఉనికి చూపెట్టుకోవడానికి ఉగ్రవాదులు మళ్ళీ వాళ్ళ పంజాని విప్పారన్నమాట. వాళ్ళ పంజాని విప్పడానికి మెయిన్ కారణం కూడా ఇక్కడి కొన్ని పార్టీస్ అండ్ ఇక్కడి కొన్ని సోషల్ మీడియా సెలబ్రిటీస్ అండ్ ఇక్కడ ఎవరైతే సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు. అంటే నేను ఇక్కడ రఫా గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ రఫా అనే ఏవైతే పోస్టర్లు షేర్ చేసిండ్రో, అంటే బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీస్ అండ్ ఆ సెలబ్రిటీస్కి వంతన పాడుతూ వాళ్ళ వెనకాల తోకల్లాగా కొంతమంది మా సెలబ్రిటీస్ ఇవి షేర్ చేశారు కదా, అక్కడ నిజం ఉంటుంది అనేసి ఈ ఫాల్స్ ప్రాపగండాని బయట అందరికీ తెలిసేటట్టు ఎవరైతే చేసిండ్రో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇందులో బాధ్యత ఉంది అనేసి నేను అంటున్నాను. ఎందుకంటే రఫా గురించి మాట్లాడిన మీరందరూ ఈరోజు సైలెంట్గా ఉన్నారు. ఈ రియాసీ అనేసి ఘటన ఏదైతే జరిగిందో, నిన్న టెర్రర్ అటాక్ ఏదైతే జరిగిందో, అంటే కొంతమంది శివఖేరి అనేసి ఒక ఊరు నుండి, అంటే జమ్మూ కాశ్మీర్లోని ఒక ఊరు నుంచి, ఒక శివాలయం నుంచి మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళేటప్పుడు వాళ్ళపైన ఈ అటాక్ జరిగిందన్నమాట. దీన్ని పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఉగ్రవాద సంస్థ, ఇప్పటిదాకా మనకు లష్కరే తోయిబా లేకపోతే ఇంకేదో అల్ఖాయిదా లేకపోతే ఐఎస్ఐఎస్ అనేసి ఇక్కడ ఈజిప్ట్లో అక్కడ బయట దేశాలకు సంబంధించిన ఈ ఉగ్రవాద సంస్థలకు పేర్లు మనకు తెలుసు. కాకపోతే ఇంకో కొత్త సంస్థ పేరుతోని వీళ్ళు ముందుకు వచ్చిండ్రన్నమాట. సో ఆ సంస్థ పేరు కూడా నాకు పలకడం రావట్లేదు. అలాంటి పేర్లు పెట్టుకుని వీళ్ళు బాంబ్ అటాక్స్, ఇలాంటి బుల్లెట్స్తో మన వాళ్ళని గాయాలు చేయడము, చంపేయడము, ఇలాంటివన్నీ చేస్తుంటారనమాట. అయితే ఈ రియాసీ అనేసే ఊర్లో ఈ ఘటన జరిగింది, ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దీనిపైన మాత్రం సోషల్ మీడియాలో ఎవరు నోరెత్తట్లేదు. అండ్ దీని గురించి మాత్రం మనం చూసే ఉంటాము కుప్పలు తెప్పల్లాగా. అంటే ఇలాంటి ఈ పెయిడ్ ప్రమోషన్స్ మాత్రం, అంటే ఇలాంటి ఫాల్స్ ప్రాపగండాలు బయట దేశాల వాళ్ళు సృష్టించి వాటిని పోస్ట్ చేయండి నాయన అనేసి వాళ్ళకి ఒక టూల్ కిట్ ఉంటుంది. ఆ టూల్ కిట్ ప్రకారం పోస్ట్ చేస్తే వాళ్ళకి ఇంత అమౌంట్ అనేసి పిఆర్ యాక్టివిటీ కింద వస్తాయి. అలాంటి చెత్త నాయకులు, అలాంటి చెత్త సెలబ్రిటీస్ ఇలాంటి ఫాల్స్ ప్రాపగండాని సృష్టించారు. కాబట్టి ఈరోజు ఆ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు, అరే మనం అటాక్ చేస్తే మనల్ని కాపాడే వాళ్ళు ఇక్కడ సెలబ్రిటీస్, అంటే భారతదేశంలోని కొంతమంది సోకాల్డ్ సెలబ్రిటీస్ మనల్ని కాపాడతారు. అండ్ ఏదైతే మనము ఇక్కడ మైనార్టీస్ కాబట్టి మైనార్టీ అన్న ఒక సానుభూతితో మనల్ని ఇక్కడ కాపాడటానికి, అంటే మనం ఇక్కడ జైల్లో మగ్గుతున్నా కూడా మన గురించి మాట్లాడడానికి మానవతావాదులు లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేసి ఇలా అంటుంటాం కదా మనము, ఇలాంటి వాళ్ళు కొంతమంది ముందుకు వస్తారు. అండ్ కాస్త ఏడిస్తే లేకపోతే ఇలాంటి కొన్ని ఏఐ జనరేటెడ్ ఫొటోస్ మాత్రం మనము బయట సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విడిచిపెట్టేస్తే దీనిపైన మేము కూడా మానవతావాదులమైనసి కొంతమంది సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ఉంటారన్నమాట. సో వాళ్ళు కూడా ముందుకు వచ్చి మానవతావాదులు మనం చెప్పుకోవడానికి మనకు సపోర్ట్ చేస్తారు. సో మనం ఎన్నైనా బాంబ్ అటాక్స్ చేయొచ్చు, ఎంతమందిని చంపొచ్చు, దాని తర్వాత ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు అని ఇలాంటి వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. సిగ్గు తెచ్చుకోండి మీరు. ఎందుకంటే మీ చేతకాని తనం వల్లే ఈరోజు ఇక్కడ రఫా గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ మాట్లాడట్లేదు. నిజంగా రియాసీ అనే ప్లేస్లో చనిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. నిజంగా మేము మైనార్టీస్ లాగా ఎందుకు పుట్టలేదు, ఇక్కడ మేము హిందువుల్లాగా పుట్టాం కాబట్టి మా గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మైనార్టీస్ ఎవరైతే చనిపోయారో, అంటే ఉగ్రవాదులే వాళ్ళు అక్కడ చనిపోయింది. గాజా అండ్ పాలస్తీనా ఆ సంబంధించిన ఉగ్రవాదులపైన జరిపిన దాడిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారో, మేము నిజంగా అక్కడ పుట్టి ఉంటే ఆయన మమ్మల్ని మా గురించి వాయిస్ రేస్ చేసేవాళ్ళు మాత్రం వచ్చేవాళ్ళు. సో మా ఆత్మ కనీసం క్షోభించకుండా శాంతిగా ఉండేది అనేసి వీళ్ళైనా అనుకుంటున్నారు. సో ఒక సీనియర్ జర్నలిస్టు ఒక మాట అన్నాడు అన్నమాట నాకు. సో ఒక సీనియర్ జర్నలిస్టు చాలా బాగా రాశాడు. వీళ్ళు చేసిన పాపం వల్ల తీవ్రవాదుల చేతుల్లో చావడం కాదు, అంటే వీళ్ళు అంటే మన రియాసీలో చనిపోయిన వాళ్ళు, వీళ్ళు చేసిన పాపం వల్ల తీవ్రవాదుల చేతిలో చనిపోవడం కాదు, పక్క దేశాల శవాలపై ఏడుస్తూ సొంత దేశంలో మాత్రం చలనం లేని శవాలుగా ఉండే భారతీయుల మధ్య పుట్టడం మేం చేసిన పాపం. అంటే నిజమే కదా మరి ఇది.
అంటే అక్కడెక్కడో ఎవరో ఏదో దేశం పైన అటాక్ చేసి వాళ్ళ గురించి మాట్లాడే మనము మన సొంత దేశంలో ఏదైతే అటాక్ జరుగుతాయో, ఇంతకుముందు చేసిన వీడియోస్లో కూడా నేను అదే మాట్లాడాను. సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన జమ్మూ కాశ్మీర్లో ఏవైతే అటాక్ జరుగుతాయో వాటి గురించి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇలాంటి ఈ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత దీని గురించి ఒక పోస్ట్ చేయరు వాళ్ళు. కాకపోతే వీటి గురించి సినిమాలు తీయడానికి ఇంకో 3-4 సంవత్సరాల తర్వాత కౌంటర్ అటాక్ ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత, సో ఎవరైతే ఇక్కడ పోస్టులు షేర్ చేసిన సెలబ్రిటీస్ ఉన్నారో, అమ్మాయిలు అబ్బాయిలు, ఆ హీరో హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో సో కాల్డ్, సో వాళ్ళందరూ వాళ్ళే హీరో హీరోయిన్స్ లాగా బాలీవుడ్లో సినిమాలు తీస్తారనమాట, ఆపరేషన్ రియాసీ అని. సో ఆపరేషన్ రియాసీలో ఏముంటుంది, అదే లెఫ్ట్ వింగ్ బాలీవుడ్ హీరో, అదే లెఫ్ట్ వింగ్ సపోర్టెడ్ హీరోయిన్, అదే పాకిస్తానీ టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే ఈ నా కొడుకులు, వీళ్ళు ఇక్కడ సినిమా హీరో హీరోయిన్స్ అండ్ మనం ఇక్కడ చప్పట్లు కొడతాం అంతే. చప్పట్లు కొట్టడం వరకు మాత్రమే మన పని. ఎందుకంటే సోషల్ మీడియాలో వీళ్ళు ఏదైతే ప్రోపగాండాని సృష్టిస్తున్నారో ఆ ప్రోపగాండాకి మనము వంత ఎప్పటిదాకా అయితే పాడుతుంటామో అప్పటిదాకా వీళ్ళు రియల్ లైఫ్లో కూడా మీకు హీరోస్ లాగానే కనిపిస్తుంటారు. కాకపోతే వెనకాల జరిగేది మీరు తెలుసుకోరు. ఇక్కడ జరిగింది ప్రోపగాండా, ఇక్కడ మరి మీ కళ్ళ ముందర జరుగుతున్న దాన్ని మాత్రం మీరు మాట్లాడరు. నిజంగా మనం ఎలాంటి సోషల్ మీడియా యుగంలో ఉన్నాము, రఫా గురించి మాట్లాడే వాళ్ళు ఇక్కడ రియాసీ గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు? దీనిపైన మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.